కులాసా ఊరి దుర్మార్గుడా నేను బావగారు మళ్ళీ వచ్చావా ఎలా తప్పుతుంది బావగారు సరే గాని నా కూతురు కులాసాగా ఆ మాట ఇక్కడ ఎత్తకు పోతాను బావగారు చాలా కష్టాల్లో ఉన్నాను 1000 రూపాయలు ఇప్పించండి 1000 ఓన్లీ కౌంటర్ నీకు ఒక దమ్మిడి పోమని బావగారు కాళ్ళు పట్టుకుంటాను గుడ్లేదు బావగారు ఎవరైనా చూస్తా చూడక బావగారు 1000 1000 రూపాయలు ఇప్పించాడు బాబు ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా ముందు లేక మీ మీద నాకు నమ్మకం లేదు గెటప్ చూసుకొని మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చామంటే పోలీసులు పట్టుకోండి మీరు నిజంగానే వెళ్తున్నారా 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది ఇంతలో మించిపోయింది ఏమిటో అక్కడ నాకెన్నో పనులున్నాయి చూడండి మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు అర్థమైంది నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట అబ్బే ఎవరన్నారు వేరే అనాలేమిటి పొరపాటు జరిగింది క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు చూడండి అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళతానంటాం బాగాలేదు ఏం బ్రదర్ ఎస్ బ్రదర్ ఫోన్లేండి నాన్న ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా వెళ్ళనివ్వండి నాకు ఉండాలనే ఉంది కానీ అక్కడి బాధ్యతలు బాబాయ్ ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా పిక్నిక్ అరే అసలు ఆ సంగతే మర్చిపోయానే ఏర్పాట్లు ఏం చేసి పారేసాను బ్రదర్ రేపే ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు ఇంకేం అభ్యంతరం చెప్పండి మీరు క్షమిస్తే దానికే తీరిగ్గా చేసేద్దాం ఒరే వేలు ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు కూర్చోండి మరి అది బ్రదర్ ఏమిటి ఆలస్యం కడుపు మండిపోతుంటే ఆఫీ రెడీ బ్రదర్ అదేమిటి బాబాయ్ ఇలా నా టై ఇస్త్రీ అయిపోయిందమ్మాయి ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా ఏమిటి బ్రదర్ మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా సరే నాదేడి కనపడే అవును ఎక్కడ కనిపించడే అదే బాబాయ్ ఉండు వెతుకొస్తాను నువ్వు ఉండు బాబాయ్ నేను చూసొస్తా తొందరగా వచ్చేయి నువ్వుండమ్మా బ్రదర్ అమ్మాయి కొంచెం ఆట చెప్పు చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికాలాపనసేయు కూర్మి జవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ తెమ్మెరలు ఈ పువ్వు దోటల శోభలున్నచో రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా రావే ప్రేమలత నీవే నా కవిత కిన్నెర మీటుల కిలకిలవే పలు వన్నెల మెరపుల మిలమిలవే ఓహో కవిరాజా లేడే నెల రాజా ఎందులకో ఈ పరవశము నీకెందులకో ఈ కలవరము
పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి అందవతి కను పిలిచినచో కవులందై తందమిదేలే ఓహో కవిరాజా లేడే నెల రాజా పరువులిడే చెలయేరువలే నిన్ను చేరగ కోరును నా మనసు పరువులిడే చెలయేరువలే నిన్ను చేరగ కోరును నా మనసు ఊహలకు ఉలికించకుమా నవమోహన ఈ చెలి మదిని రావే ప్రేమలత నీవే నా కవిత ముచ్చటగా మనముడినచో మన మధ్యకు జగమే మనులో లోకముతో మనకేమి పని మనసే గమయి మనముంటే నేనే నీ కవిత రావే ప్రేమలత ఓహో మీరు ఇక్కడున్నారా నాన్న బాబాయ్ మీకోసం వెతుకుతున్నారు పదండి వాయిస్ అరే అలా చూస్తూ ఉంటున్నావే మళ్ళీ నీ ఆలస్యం ఉంటా పద అరే ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్ మీ ఉద్యోగం ఊడిపోతుందంటారేమిటి అసలు ఎవడి పిడుగు అది నేను పనిచేసే పేపర్ పేర్లండి దీనికి నేను ఉపసంపాదకుడు మీరు ఉద్యోగం చేస్తున్నారా నాన్ సెన్స్ ఆహా అది కాదు మనం కలవారిమని విర్రవేగరాదు మన దేశం బాగుపడాలంటే చూడండి మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి దాట్స్ మై ఒపీనియన్ వండర్ఫుల్ బ్రదర్ వండర్ఫుల్ ట్రెమెండస్ గా ఉంటారు చూడండి మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి కమాండర్ కానివ్వండి అది సమానమే దట్స్ ఇట్ ఒరే వేలు టెలిగ్రామ్ ఫారం పట్టరా ఎందుకండి చెప్తాగా పట్టరా మా బ్రదర్ ఉన్నాడు చూశారు జీనియస్ ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు మిస్టర్ నాథ్ రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలసిందే ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం వండర్ఫుల్ చూశారా మరి ఇక్కడ సైన్ చేయండి ఇదేమిటి వాసన ఉంది అది పేపర్లో నా మారు పేర్లండి ఈ పేరే బాగుంది వాసు నువ్వు దీన్ని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర నీవు కులుకూచు తెచ్చేవు ఎవరబ్బా సొమ్మాని
రామచంద్ర. ఎవడో గంగాధర్ గారు ఇవాళేదో మంచి హుషారులో ఉన్నారు. హుషారేమిటి ఆంజనేయులు, కూర్చో. మనవాడు మిలిటరీ వాడి కోటలోనే పాగా వేశాడు. చెప్పరు. విడిత సదియా ఇద్దరు పిల్లలు నచ్చారటయ్యా. ఇద్దరే? పైగా ఆ చిక్కు విడదీయటానికి వాళ్ళ అబ్బతరం కాక నన్ను రమ్మని రాశారు. ఇదేదో చాలా వింతగా ఉంది. మన వాడికి ఇలాంటి మావు ఎప్పుడు లేదే అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మన వాడి బుద్ధి మళ్ళా మారకముందే వెంటనే వెళ్ళి వేడిలో వేడి బియ్యం కూడా కుదుర్చుకురండి. విషయం బయలుదేరండి ఇవ్వాలే. ఇదిగో అరగంటలో బండి ఉంది, మూట ముల్లే తీయండి. అరే రథ చూస్తావే రాక్విక్ మార్చ్. కొంచెం కాఫీ కాఫీ గిఫీ అంతనాయి టెలిగ్రామ్ నేను ఇచ్చిపోతానండి. మీరు వెంటనే బయలుదేరండి. డ్రైవర్ డ్రైవర్